కొందరు వ్యక్తులు వారు చేసిన పనుల వల్ల చరిత్రలో నిలిచిపోతారు. ఎన్ని ఏళ్ళైనా అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. స్వామి వివేకానంద అమెరికా షికాగో పర్యటనలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ పలకరించింది అమెరికన్లకే కాకుండా యావత్ ప్రపంచానికి గుర్తుండిపోయారు. ఇలా కొందరు చేసే పనుల వల్ల వారికి చరిత్రలో స్థానం లభిస్తుంది. అయితే బ్రిటన్కు చెందిన ఓ పొలిటీషియన్ కూడా చరిత్రలో నిలిచిపోయాడు. కానీ అదేదో గొప్ప పని చేసి పేరు తెచ్చుకోలేదు. పైగా ఆయన 2 సార్లు చనిపోయి ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది ఎలా సాధ్యమైందో, అతడు చేసిన ఘనకార్యం ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. బ్రిటన్కు చెందిన జాన్ స్టోన్ హౌస్ లేబర్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించాడు. రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు ఉండడం, వ్యక్తిగత జీవితం కూడా ట్విస్టులమయం కావడంతో ఆయన గురించి వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. జాన్ 43 ఏళ్ల వయసులో పోస్ట్ మాస్టర్ జనరల్ పదవి పొందారు. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు ఆయన రాజకీయ జీవితం బాగానే సాగింది. కానీ 1970లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జాన్ ప్రాతినిధ్యం వహించిన లేబర్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి జాన్ బిజినెస్పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఎన్నో డీలింగ్స్ సెట్ చేసుకున్నారు. కానీ ఇవేవీ సక్సెస్ ఇవ్వలేదు. దీంతో 1974లో జాన్కు ఊహించని షాక్ తగిలింది. బిజినెస్లో లాస్ రావడంతో ఆ ఎఫెక్ట్ ఆయన పొలిటికల్ కెరీర్ పైన కూడా పడింది. ఇలా అటు బిజినెస్లో ఇటు పొలిటికల్ కెరీర్లో ఒకేసారి పతనం మొదలైంది. 1969లో కమ్యూనిస్ట్ చెకోస్లోవేకియా దేశానికి గూఢచర్యం చేస్తున్నాడంటూ స్టోన్ హౌస్పై ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా తన సెక్రటరీ షీలా బక్లేతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో జాన్ ప్రతిష్ట మరింత దిగజారింది. దీంతో చేసేదేం లేక దొంగచాటుగా అమెరికా పారిపోయేందుకు ప్రయత్నించాడు. 2 చనిపోయిన వ్యక్తుల ఐడెంటిటీలను దొంగలించి వారి పేరు మీద అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేశాడు. ముందు జోసెఫ్ ఆర్డర్ మార్కరమ్ అనే పేరు మీద పాస్పోర్ట్ రెడీ చేయించుకున్నాడు. ఆ తర్వాత డొనాల్డ్ క్లీవ్ మిల్టూన్ అనే మరో అవతారం ఎత్తాడు. అమెరికాలో ఉండడానికి అయ్యే ఖర్చులను పెద్ద మొత్తంలో ముందుగానే వివిధ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. జాన్ స్టోన్ హౌస్ జీవితంలో జరిగిన మరో ఘటన ఆయన చరిత్రను గుర్తు చేస్తోంది. 1974 నవంబర్ 20న జాన్ చనిపోయినట్లు ఫ్యామిలీతో సహా సమాజం మొత్తం నమ్మింది. బిజినెస్ ట్రిప్ కోసమని మియామి వెళ్ళిన జాన్ ఎంతకీ తిరిగి రాలేదు. అదే టైంలో అక్కడ బీచ్ వద్ద జాన్ దుస్తులు మాత్రమే కనిపించాయి. దీంతో జాన్ చనిపోయి ఉంటాడని భార్యతో సహా అందరూ నమ్మారు. అయితే ఈ ఘటన జరిగిన నెల రోజులకి ఆస్ట్రేలియా క్రిస్మస్ రోజున జాన్ పోలీసులకు చిక్కాడు. కావాలనే ఇలా చనిపోయినట్లు నాటకం ఆడాడని పోలీసుల విచారణలో చెప్పాడు. తన వల్ల తాను చేసిన అప్పుల వల్ల ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 1978లో భార్యతో విడాకులు తీసుకొని తన సెక్రటరీ అయిన షీలాను జాన్ పెళ్లి చేసుకున్నాడు. 1988లో ఆయన మరణించాడు. ఇలా జాన్ చరిత్రలో 2 సార్లు మరణించిన ఎంపీగా గుర్తుండిపోయాడు. ఫ్రెండ్స్, ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.